నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అతి త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 567 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. రాష్ట్ర యువతను నిరుద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమయం దొరకలేదని విమర్శించారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలను గాలికి వదిలేసి కేవలం దోచుకోవడం, దాచుకోవడంపైనే బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు దృష్టి పెట్టారని సీరియస్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ఉద్యోగ నియామకాలపైనే దృష్టి పెట్టామని అన్నారు. ఒక్కొక్కటిగా ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్, ఫైర్ శాఖల్లో 13,444 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని గుర్తు చేశారు. త్వరలోనే గ్రూపు పరీక్షలన్నీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తూనే బీఆర్ఎస్ చేసిన అవినీతి బట్టబయలు చేస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టు పేకమేడలా కూలిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్ పై సందర్భంగా మాట్లాడిన ఆయన అనుమతులను తొలగించడానికి బడ్జెట్ లో ప్రయారిటీని ఇచ్చామన్నారు. కేటాయింపులో సమన్వయంతో సామాజిక న్యాయం చేశామని చెప్పారు. గతంలో బడ్జెట్ ప్రతిసారి 20% పెంచుకుంటూ పోయారని తెలిపారు. ప్రతి బడ్జెట్ లో కేటాయింపులు పెంచారే తప్ప ఖర్చు చేయలేదని విమర్శించారు. గత 9 బడ్జెట్ లో దాదాపు 14 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెడితే 12 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఖర్చు చేశారన్నారు. గతంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఎక్కువ, ఖర్చు చేసింది తక్కువ అన్నారు. గతంలో సర్కార్ దళిత బంధు 3 ఎకరాల భూమికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. తెచ్చిన అప్పులు తీర్చలేక మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 40 కోట్లు ఆదాయమే లేకుండా బడ్జెట్ ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆలోచించారు. అట్లాగే 2015-16 కూడా అధ్యక్ష, అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 1,30,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే సరే, ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,680 కోట్లు తగ్గింది. 2017-18 1,49,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు. అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3% గ్యాప్తో ఉంది అధ్యక్ష. 2018-19 1,74,454 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ 1,35,328 కోట్లు. అంటే దాదాపు ఇది కూడా 77%, 77.6% మాత్రమే ఖర్చు చేశారు. 39,126 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు. 2019-20కి వచ్చి 1,46,492 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే 1,42,857 కోట్లు ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత 3,635 కోట్లు వరకే పరిమితం అయి ఆగిపోయింది అధ్యక్ష. 2020-21కి వచ్చేవరకు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 86% మాత్రమే ఖర్చు పెట్టారు. 1,82,914 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది 1,57,000 మాత్రమే. తెలంగాణ శాసన మండలిలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానానికి చిహ్నంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని దేశపతి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి నగలు ధరిస్తే తప్పేంటి అని అడిగారు. ప్రస్తుతం నగలు అందరూ ధరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఒక సామాజిక వర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వం పెద్దలు చెప్పడం సమంజసం కాదన్నారు. ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతిలో జొన్న కంకి ఉండాలని బీఆర్ఎస్ హయాంలో నిర్ణయించారని గుర్తు చేశారు. మిగతా రూపం మొత్తం ఆర్టిస్టులే రూపొందించారని తెలిపారు. తెలంగాణ తల్లి రూపం పూర్తిగా రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేస్తుందని అన్నారు. మార్పులు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. అనంతరం దేశపతి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. తెలంగాణ తల్లి రూపం మార్పులు, చేర్పులపై కసరత్తు జరుగుతుందని వెల్లడించారు. దీనిపై అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం ఉంటుందని అన్నారు. దీనిపై మరో మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తామన్నారు. సింగిల్ గా నిర్ణయం తీసుకోమన్నారు. బీఆర్ఎస్ నేతల సలహాలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. రవీంద్రరావు గారు అన్నట్లు కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులకి, కాలువలకి తుది మెరుగులు దిద్ది మేము నీళ్ళిచ్చామని గత ప్రభుత్వం చెప్పింది. ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ లక్షలాది కోట్లు ఖర్చు పెట్టామో, కొత్తగా స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్టు నుంచి కూడా మనం ఆయకట్టు అనేది ఇవ్వనమాట ముమ్మాటికి వాస్తవం. ఎస్, గొలుసుకట్టు చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ కాకతీయుల కాలం నాటి చెరువుల్ని డెఫినెట్గా మీరు ఆనాటి చెరువుల్ని ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇక మంచినీరు, తాగునీరు సమస్య కూడా చెప్పారు.
ఏదైతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఈనాడు ప్రత్యక్షంగా ఇవాళ మేమేదో మీరు చేసిన దాన్ని మేము ఇంకా డిస్టర్బ్ ఏం చేశాము చేయలేదు అనటం కాదు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇంకా 35 to 40% హౌస్ హోల్డర్స్కి మంచినీరు మనం ఇవ్వలేని పరిస్థితి ఉన్నదన్నది నిజం. మీరైనా కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూడొచ్చు. ఇది కామెంట్ చేయటం కాదు. దాన్ని మీరు మేము అందరం కలిసి సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నెల 17 బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డిలతో కలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ, పేషెంట్స్ కు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల సమక్షంలో 70 కిలోల భారీ కేక్ ను కట్ చేస్తామని వెల్లడించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని, ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30, 10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ అంటే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు, అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. గొప్ప సంఘ సంస్కర్త గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మత్తు పానీయాలు, హింసకు దూరంగా ఉండాలని సేవాలాల్ చెప్పారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాంటి మహానీయులు చూపిన మార్గంలో పయనించి దేశాభివృద్ధి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ మాలోత్ కవిత, బద్దిరాజు, రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం ఢిల్లీలో భారత ప్రభుత్వం తరపున ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ పెద్ద సంస్కరణవాది అని తెలిపారు. అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు, సామాజిక మార్పుకు బ్రిటిష్ కాలంలో కేంద్ర బిందువుగా పనిచేశారని వెల్లడించారు. మద్యపాన నిషేధానికి, మద్యం సేవించకూడదని, బాల్య వివాహాలను అరికట్టడానికి పోరాటం చేశారన్నారు. హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే సంత్ సేవాలాల్ గారు వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. సేవాలాల్ ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణలు ఈనాటి సమాజం కోసం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని తండాలలో, అన్ని బీజేపీ ఆఫీసులలో కూడా ఈరోజు ఈ కార్యక్రమము కొనసాగుతుంది. గత సంవత్సరం ఢిల్లీలో కూడా భారత ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక పెద్ద సంస్కరణవాది. వారు అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు, సామాజిక మార్పుకు కేంద్ర బిందువు అయ్యారు. ఆ కాలంలో మద్యపాన నిషేధం ఉండాలని, మద్యం సేవించకూడదని, అదేవిధంగా బాల్య వివాహాలు ఉండకూడదని,
ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా అధికార దుర్వినియోగం చేసి మత మార్పిడి జరుపుతూ ఉంటే హిందువులందరినీ కూడా మతం మార్చుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఒత్తిడి చేస్తే వారు సంఘటితంగా ప్రజలను ఏకం చేసి మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్. మేడిగడ్డ ఇష్యూపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. మేడిగడ్డ దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలని అన్నారు. ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకే అని ప్రతిసారి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన వారిని అడ్డుకునేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారు, అవి కూడా ఫలించక కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలివైన వారు, రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వారు ఎవరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా కాదు, ఆల్రెడీ మునిగిన నావా అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. మీ గ్రామ సర్పంచ్, మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాం అని చెప్పేద్దాము. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? సర్పంచ్లు తిరిగి పడతారు మీద. అంటే గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు అన్ని. కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు, మోడీ అని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్టి బస్సులో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి బస్సులో ఈసారి భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు. ఇలా కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కృష్ణాండి జలాల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు ఇద్దరు కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో, హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు. మళ్ళా 100 రోజుల పని పేరు చెప్పుకొని తప్పించుకుంటారా? ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఎన్నికల కోడ్ పేరుతోనే తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజల చర్చ జరుగుతున్నది. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ మహమ్మద్గూడ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు శివరిచి ఓవర్ఫ్లో కాకుండా నూతన లైన్ ప్రపోజల్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు కమల్ సురేష్ అధ్యక్షతన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు భోగ్ బండార్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ, ఓయూసీఏ అంజనేయులు హాజరయ్యారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్ధారకుడు. సేవాలాల్ తన పాటలు, రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడన్నారు. అందులో ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధానికి పునాదులు వేశారు. సేవాలాల్ ప్రజల మూఢ విశ్వాసమైన జంతు బలికి తీవ్ర వ్యతిరేకి, జాతి జాగృతి కోసం ఎంతో హితబోధ చేశాడు. తన జాతి వారిని విదేశీ పాలకుల నుంచి కాపాడిన గరుడు ఆదివాసీ, గిరిజన వాసి, మనంతా భారతవాసి అని అన్నారు. లాస్ ఆఫ్ కల్చర్, లాస్ ఆఫ్ ఐడెంటిటీ, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని అన్నారు. ట్రాఫిక్ చలన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగిలింది. ఈ గడువును ఇప్పటికే 2 సార్లు పొడిగించిన విషయం తెలిసిందే. మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలన్ల డిస్కౌంట్కు చివరి తేదీగా నిర్ణయించగా, ఆ తర్వాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగినుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆయా వాహనాలను బట్టి 50 నుంచి 90% వరకు డిస్కౌంట్ ప్రకటించడంతో వాహనదారులు పోటెత్తారు. తొలి వారంలోనే భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మృతి చెందిన యాదయ్య కుటుంబ సభ్యులకు తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. యాదయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనకు భార్య పూజ, 2 పిల్లలు ఉన్నారు. తోటి సహోద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయానికి వచ్చారు. 2011 బ్యాచ్కు చెందిన సిబ్బంది అనుకున్నదే తడవుగా సైబరాబాద్
రాచకొండ కరీంనగర్ బ్యాచ్ మేట్లు అంతా కలిసి 15 లక్షల విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి తమ వంతు ఆర్థిక భరోసా కల్పించారు. వారు సేకరించిన డబ్బుతో శంషాబాద్ దగ్గరలోని పెద్ద షాపూర్లో యాదయ్య పిల్లల పేరు మీద 200 గజాల ప్లాట్ ను కొనుగోలు చేసి ఈ ప్లాట్ కు సంబంధించిన డాక్యుమెంట్ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి వినీత్ కుమార్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ తదితరులు ఉన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రైవేట్ ఆసుపత్రులపై ఉందని ప్రముఖ గైనిక్ సర్జన్ డాక్టర్ ఉమాచల్లా పేర్కొన్నారు. అమీర్పేట్ డీకే రోడ్లోని జోయ్ ఆసుపత్రి కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఓపీడీ కార్డులను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి జోయ్ ఆసుపత్రి మార్కెటింగ్ చీఫ్ ప్రియదర్శి సెహాగల్, ప్రముఖ గైనిక్ సర్జన్ స్వర్ణలత, సిఐ రవిరాజులతో కలిసి ఆవిష్కరించారు. పేద మధ్యతరగతి ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన కొత్త ఫ్యామిలీ ఓపీడీ కార్డు విధానంతో ఎందరికో లబ్ధి చేకూరుతుందన్నారు. And I would like to apologize that the chief guest, Srimati Parimala, got stuck at a meeting with the CM. She had a meeting with him tomorrow, but got preponed to today. But she's trying her best to come. She'll be probably here in about half an hour. So I deeply apologize for she not being here. But having said that, now we are here. I would really warmly welcome you all to this function, which is of great importance and really close to our heart. Because at the Zoy hospitals, the foremost priority has always been patient well-being. The family OPD card is one of those initiatives. And this card enables access to the best of the specialties without being hassled about the cost of consultation. Especially a boon for individuals and families needing frequent doctor consultations, people with underlying morbidities like diabetes or hypertension. And బేగంపేట్ విమానాశ్రయంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కి ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్. అనంతరం వారు కొమరవెల్లికి భారీ కాన్వాయ్తో వెళ్లారు. శరలింగంపల్లి డివిజన్లో గల లింగంపల్లి విలేజ్ వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో శరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి గిరిజన బిడ్డల ఆరాధ్య దైవం అని, వారి ఆశీస్సులతో గిరిజన బిడ్డల అభివృద్ధిలో మరింత పురోగమించాలని రాగం నాగేందర్ అన్నారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, విష్ణు, శ్రీనివాస్ నాయక్, మునియా నాయక్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, సురేష్ రాథోడ్, అమర్ సింగ్, వెంకట్రావు నాయక్, బాబు నాయక్, గోపాల్ చిన్న రాథోడ్, బాషా నాయక్, దేవాదాయ నాయక్, రాజు నాయక్, గోపాల్ పవర్ సేవాలాల్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలతో పాటు దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలలో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వీరుంకే వీర్ ఇండియన్ పార్టీ ప్రకటించింది. భారతదేశం వీరులకు పెట్టింది పేరని భారతదేశంలో ప్రతి వ్యక్తి వీరుడు, ధైర్యవంతుడైన వీరుడని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వర్ తెలిపారు. అలాంటి వీరుల కోసం పుట్టిన పార్టీ వీరుంకే వీర్ ఇండియన్ పార్టీ అని వివరించారు. సైనికులు దేశభక్తితో పాటు నీతి నిజాయితీ పరులన్నారు. వీరులకు అధికారం ఇస్తే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కులమత స్వార్థ రాజకీయాలను తరిమికొడుతూ నేటి బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే మాజీ సైనికులమైన తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సైదులు, చేవెళ్ల అభ్యర్థిగా పెంటారెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థిగా స్వామి పోటీ చేయనున్నట్టు పేర్కొన్నారు. మా పార్టీ వచ్చేసి వీరుంకే వీర్ ఇండియన్ పార్టీ. ఆ పార్టీ ద్వారా మాజీ సైనికులు ఎవరైతే ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మా పార్టీ 543 స్థానాల నుంచి అందరినీ మాజీ సైనికులని మాత్రమే ఎన్నుకోబడింది. మాజీ సైనికులే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మాజీ సైనికులు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశానికి సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు. అలాగే వీళ్ళ ప్రాణంతో తిరిగి వచ్చారంటే ఏదో ఒక మంచి బోనస్ పాయింట్ లాగా ఎప్పుడు కూడా ఒక మాజీ సైనికుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన యవ్వనం మొత్తం కూడా దేశం కోసమే అంకితం చేసిన వాడు. అలాగే బ్రతికి వచ్చినంటే వీళ్లకు ఇస్తే ఈ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా వీళ్ళని నిర్ణయిస్తే వీళ్ళు ఎలాగైతే నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా దేశాని కోసం పనిచేశారో అదేవిధంగా మన 543 స్థానాల్లో కూడా వీళ్ళని ఎంపీగా నియమిస్తే వీళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేస్తారని నమ్మి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అలాగే మన తెలంగాణ నుంచి ఫస్ట్ లిస్ట్ 5 ఉన్నామండి. మా పేర్లు వచ్చేసి ఫస్ట్ పి రాజేశ్వర్,
నిజామాబాద్ నుండి పెడ్మన్ సైదులు నల్గొండ, అలాగే మన పెంటరెడ్డి గారు చేవెళ్ళ నుండి, పిఎస్ స్వామి గారు మల్కాజ్గిరి, ఇంకొక పర్సన్ వచ్చే పర్సన్ ఉండే ఎంఆర్కే రెడ్డి గారు, ఆయన మహబూబ్ నగర్ నుండి చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వసంత పంచమి ద్వారా మంచి రోజు ఉందని చెప్పేసి మా పార్టీ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే మా 5 పేర్లు: చింతల్పాలెం గ్రామం, తిరుమలగిరి సాగర్ మండలం, నల్గొండ జిల్లా. వీరంకి వీర్ ఇండియన్ పార్టీ ద్వారా నాకు నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థిగా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నా పేరు ప్రకటించింది. నేను పార్టీకి చాలా కృతజ్ఞతడై ఉన్న రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా పైన భారం పెట్టి నన్ను అభ్యర్థిగా ఖరారు చేసినందుకు నేను గర్విస్తూ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, దేశం కోసం నేను 19 సంవత్సరాలు నా ప్రాణాన్ని త్యాగం చేసి నేను దేశానికి సేవ చేసి వచ్చిన. మరొక్కసారి నాకు మీ అందరి సేవ చేసుకోవడానికి ఒక అవకాశం నాకు కలిగింది. కాబట్టి దయతో నేను 2 చేతులెత్తి దయతో ప్రజలందరినీ నేను వేడుకుంటున్నా. నా 22 లక్షల ఓటర్లందరికీ ఒక సైనికుడిగా నన్ను గుర్తించి మీకు నేను నిజాయితీగా ఎలాంటి అవినీతి లేకుండా నేను మీకు ఒక మంచి పాలన అందిస్తానని నేను నా నల్గొండ ప్రజలందరికీ నేను వాగ్దానం చేస్తున్నా. దయతో నాకు మీరు ఓటేసి గెలిపిస్తే మీ సేవ చేసుకునే నీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా మీ అందరి పక్షాన నేను నిలబడతానని నీకు వాగ్దానం చేస్తూ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డిగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గట్కేసర్ నుండి రాంపల్లి వైపు వెళ్తున్న బైక్ ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ప్రశాంత్, శ్రీకాంత్ అనే 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రశాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు భోగ్ బండార్ పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ హాజరయ్యారు. సంత్ సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త అని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ కొనియాడారు. బంజారా జాతి మంచి మార్గంలో పయనించడానికి పుట్టిన గొప్ప ఆధ్యాత్మికవేత్త అని అన్నారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధానికి పునాదులు వేశారని అన్నారు. అందుకే సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారని తెలిపారు. సత్మార్గంలో ప్రయాణించడానికి పుట్టిన గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆ రోజు హిందూ సమాజం గొప్పతనానికి, బంజారా జాతికి, హైందవ సంస్కృతిని ఈ బంజారా జాతికి ఏ రకంగా తెలియజేయాలనే పుట్టిన మహా గొప్ప నేత సంత్ సేవాలాల్ మహారాజ్. ఇవాళ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఇవాళ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనేక ఉద్యమాలు, మహిమలు చేయడం జరిగింది. సురేష్ చెప్పినట్టు ఆ రోజుల్లో మత మార్పిడులకు వ్యతిరేకంగా, అదేవిధంగా అహింసా సిద్ధాంతానికి ప్రబోధించిన గొప్ప సంఘ సంస్కరణవాది సంత్ సేవాలాల్ మహారాజ్. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా కావచ్చు, సంత్ సేవాలాల్ బంజారా జాతి మొత్తం కూడా మత మార్పిడి చేస్తుంటే సంత్ సేవాలాల్ తండల్లో, గ్రామాల్లో తన ప్రబోధన ద్వారా హిందూ సమాజానికి సంఘటితపరిచిన గొప్ప ఆధ్యాత్మికవేత్త సంత్ సేవాలాల్ మహారాజ్. అలాంటి వ్యక్తి ఇవాళ ఈ దేశంలో 15 కోట్ల మంది బంజారాలకు ఆరాధ్య దైవుడు సంత్ సేవాలాల్ మహారాజ్. ఇవాళ ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఇక్కడ తెలంగాణలోనే బంజారా హిల్స్ లోనే ఇక్కడనే ఉండి ఆ రోజు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఇవాళ ఇక్కడనే ఆవులకు మేపుకొని ఇక్కడనే స్థిర నివాసం చేసుకొని